ట్యాక్స్ పేయర్లకు నో రేషన్, అధిక ఆదాయం ఉన్నవారికి భూస్వాములకు సైతం కార్డులు కట్టు, బోగస్ ఏరివేతపైన ప్రభుత్వం ఫోకస్, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చర్యలు, సివిల్ సప్లైస్ రెవెన్యూ శాఖల కసరత్తు, కార్డులు లేని పేదలకు కొత్తవి జారీ చేసే ప్లాన్, తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారి అర్హతలపై సర్కారు స్టడీ చేస్తుంది, పేదలకు మాత్రమే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. మరి ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలతో పాటు పలు సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్నది. ట్యాక్స్ పేయర్ అధిక ఆదాయం ఉన్నవారికి కార్డులను రద్దు చేసి కేవలం పేదవారికి మాత్రమే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు టాక్. ఇందులో భాగంగానే గతంలో జారీ చేసిన కార్డుల్లో వెల్ఫేర్ స్కీములు అందుకోవడానికి అర్హత ఉన్న కుటుంబాలు ఎన్ని, సభ్యుల్లో ఎవరైనా చనిపోయారా, నివాసం ఉంటున్నది ఎంతమంది, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారికి, 4 వీలర్ ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయా, పేదలకు అందాల్సిన స్కీములను సంపన్నులు సైతం పొందుతున్నారా, ఇలాంటి అంశాలపై ప్రభుత్వం ఆరా తీయాలనుకున్నది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రతి పైసా అర్హులైన లబ్ధిదారులకే చేరేలా పకడ్బందీగా ప్రణాళికలు రూపొందిస్తున్నది. దీంతో బోగస్ కార్డుల ఏరివేతపై అధికారులు దృష్టి పెట్టారు. ప్రజాధనం పక్కదారి పట్టకుండా పేదల్లో చాలామందికి వైట్ రేషన్ కార్డులు లేవనే అంశం అభయహస్తం దరఖాస్తుల ద్వారా ప్రజావానికి వచ్చే ఫిర్యాదుల ద్వారా తెలియడంతో కొత్తగా కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. రైతు బంధు పంపిణీలో కూడా అవకతవకలు జరిగాయని రూపాయలు 100 కోట్లు సాగులో లేని భూములకు, భూస్వాములకు, వ్యాపారవేత్తలకు, సంపన్నులకు, ఐఏఎస్ అధికారులకు అందడంతో ప్రజాధనం దుర్వినియోగమైందని ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీల విషయంలోనూ ఇలాంటి తప్పిదాలు జరగకుండా సర్కారు జాగ్రత్త పడుతున్నది. మరి అర్హత లేని వాటిని గుర్తించేది ఎలా? ఒకవైపు బోగస్ రేషన్ కార్డులను ఏరివేయడంతో పాటు అనర్హులకు జారీ అయిన కార్డులను గుర్తించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. ఇప్పటికే ఆధార్ కార్డుతో సీడింగ్ అయిన వివరాల ఆధారంగా వీటిని అధికారులు ఫిల్టర్ చేయనున్నారు. ఆధార్ కార్డుతో పాన్ కార్డు అనుసంధానం అయినందున పన్ను చెల్లింపుదారులను గుర్తించే వీలున్నదని చెప్పేసి మనం చూస్తున్నాం. మరి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇస్తారు. ప్రైవేటు సంస్థల తరహాలో ఒక యూనిట్గా ఫ్యామిలీ ఆరోగ్య శాఖ సూత్రపాయ నిర్ణయం అని చెప్పి చూస్తాను. మొత్తానికైతే రేషన్ కార్డులకు సంబంధించిన విషయంలో రేషన్ కార్డులు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి రేషన్ కార్డులు తీసేస్తామంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళలో ఎంతమంది ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, ఎన్ని వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అని చూడాలి. ఈరోజు ఇంకో విషయం, 4 వీలర్ ఉన్నవారికి రేషన్ బియ్యం వస్తున్నాయా లేవా అని చెప్పేసి చూస్తామంటున్నారు. ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల కోసం కేసీఆర్ తన కుట్రలతో తీసుకొచ్చిన దళిత బంధు పథకం ఏదైతుందో, కుట్రలతో ఎందుకంటున్నారంటే దళితుల మీద ప్రేమతో కాకుండా కేవలం దళితుల ఓట్ల కోసం తీసుకొచ్చింది కాబట్టి దాన్ని కుట్ర అంటున్నాం. సో ఈరోజు దళిత బంధు పథకం కింద అదే హుజురాబాద్ నియోజకవర్గంలో కొన్ని వందల కుటుంబాలకు 4 వీలర్లు ఇవ్వడం జరిగింది. మరి ఆ 4 వీలర్లు ఏవైతే ఉన్నాయో ఆ 4 వీలర్లు అన్నింటినీ కూడా ఈరోజు కార్లు వచ్చిన వాళ్ళు అయితే కార్లకు గిరాకీ లేకపోతే కార్లు ఇంటి ముందర పెట్టుకొని అదే పేదరికంలో మళ్ళీ కూలి చేసుకుని బతకాల్సిన పరిస్థితులు వచ్చినాయి. కొంతమంది అయితే అవే కార్లు నాశనం కూడా చేసినాయి. ఆ కార్లు రావడం వల్ల పని బంద్ చేసుకొని వేరే దగ్గర పని చేసుకుంటున్న వాళ్ళు పని బంద్ చేసుకొని పోయి ఆ కార్లను తీసుకొని పోయి అడ్డ మీద పెడితే కనీసం రోజుకో కిరాయి కూడా దొరకకుండా ఏం చేయాలో అర్థం కాకుండా ఈరోజు కిరాయిలు కూడా లేకుండా వాళ్ళు అసలు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది ఆ రైతు దళిత బంధు అందిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇట్లాంటి దళిత బంధు పథకం ద్వారా 4 వీలర్ వచ్చిన వాళ్ళకి మీరు వైట్ రేషన్ కార్డులు తీసేస్తామంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళకు ఆ 4 వీలర్ ఎక్కడ నుండి వచ్చింది ఏంది? ఈరోజు డ్రైవింగ్ చేసుకున్నటువంటి వ్యక్తి కేవలం డ్రైవర్గా ఉండడం కోసం సెకండ్ హ్యాండ్ కార్లను కొనుక్కొని ఈరోజు డ్రైవింగ్ చేసుకొని బతుకుతున్నటువంటి వ్యక్తులకు మీరు 4 వీలర్ ఉంది కదా అని చెప్పేసి ఆ రేషన్ బియ్యం కట్ చేస్తామంటే కుదరదు కదా. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పేదరికం అనేది ఎవరెవరు పేదరికంలో ఉన్నారు అనేది వాళ్ళ 4 వీలర్లోనో లేదంటే వాళ్ళ ఉద్యోగాలను బట్టి చూడడం కాదు. మీరు ఒక సర్వే చేయించండి, అందులో వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏంది, వాళ్ళకి ఎన్ని ఎకరాలు, మీరు అంటున్నట్టు ఒక 10-20 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు తీసేయండి. చిన్నపాటి ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఈరోజు ఉద్యోగం ఉందా లేదా అని చూసి ఆశా వర్కర్లకి లేదంటే అంగన్వాడీ వర్కర్లకి లేదంటే ఇంకా చిన్న కాంట్రాక్ట్ బేసిక్లో చేసే వాళ్ళకి లేదంటే ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా తక్కువ జీతంతో చేస్తున్న వాళ్ళకి ఈరోజు కానిస్టేబుల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. కానిస్టేబుల్కి వచ్చే జీతం ఎంత, వాళ్ళకు గవర్నమెంట్ జాబ్గా అని చెప్పేసి రేషన్ కార్డు కట్ చేసేది ఉంటే అదే కానిస్టేబుల్ ఉద్యోగాలు చేస్తూ అటు తల్లిదండ్రులని ఇటు భార్య పిల్లల్ని సాదుకోలేక అప్పుల పాలై ఆత్మహత్య తీసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి అట్లాంటి విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కానిస్టేబుల్ లాంటి గవర్నమెంట్ ఉద్యోగులు కూడా జీతాలు సరిపోలేక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆ ఇబ్బందులు పడుతున్న క్రమంలో మీరు రేషన్ కార్డులు కడిగేస్తాం, ప్రభుత్వ ఉద్యోగం ఉందా, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, రేషన్ కార్డు బంద్, మీకు 4 టైర్ల బండి ఉందా, కారు ఉందా, చలో మీకు రేషన్ కార్డు బంధు అని అంటే మరి వాళ్ళ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. రేపు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మళ్ళీ ఆత్మహత్యలు జరగద్దు అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.